మేము విన్నవించుకుంటున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు గత 5-6 సంవత్సరాల కాలంలో మేము చేసినటువంటి పనులకు లక్షల రూపాయలు ఇవాళ మేము అప్పులు తెచ్చి ఇవాళ గ్రామాల అభివృద్ధికి పనిచేసినటువంటి విషయం మనందరికీ మీ అందరికీ కూడా తెలిసిందే. ఇప్పటికే చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఈ పాలకులకు కనీసం చిత్తశుద్ధి లేకపోవడం విచారకరం. అనేక దఫాలుగా మేము ఈ ఆందోళన కార్యక్రమాలు గత సంవత్సర కాలం నుండి తీవ్రంగా చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం పైగా గడుస్తుంది. అయినా కూడా సర్పంచుల బిల్లులు రేపిస్తాం మాపిస్తామని చెప్పి కాలయాపన చేయడం తప్పితే సర్పంచుల బిల్లులను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సర్పంచులకు కనుక బిల్లులు కనుక చెల్లించిన ఎడల రాబోయే కాలం లోపల తీవ్రమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఎన్నికల్ని కూడా మేము అడ్డుకుంటాం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కూడా ఇవాళ ఎన్నికలను పెట్టుకునేంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే మాకు బిల్లులు ఇవ్వకుండా, సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా ఇలా ఏదో ఎన్నికలు పెడతామనేటువంటి ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదంటే ఇలా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత సంవత్సర కాలం నుండి ఇవాళ సర్పంచుల యొక్క పదవి కాలం లేకపోవడం, మమ్మల్ని మేము ఇలా నిజాయితీగా పనిచేస్తున్నాం. మమ్మల్ని ఇప్పటివరకు కొనసాగించడం కూడా బాగుండేది. కానీ సర్పంచులు రాష్ట్రం లోపల పదవుల్లో బాధ్యతల్లో లేకపోవడం, ఇలా గ్రామాలు మొత్తం అభివృద్ధికి దూరంగా ఆమడ దూరంలో వెళ్ళిపోయినాయి. కనీసం గ్రామాల్లో ఏం అభివృద్ధి ఉంది, కనీసం పారిశుద్ధ్యం కూడా ఇవాళ చేయించేటువంటి వారు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి గ్రామాల పట్ల ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందో మనకు ఇలా అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా మాటలో చెప్తుంది తప్పితే ఇలా చేతుల్లో ఎక్కడ కూడా సర్పంచుల బిల్లులను చెల్లించడానికి ముందు సాహసం రావట్లేదు. ఈ మధ్య కాలంలో 3 రోజుల కిందట మన ఆర్థిక శాఖ మంత్రి ఏదో 10 లక్షల రూపాయలు మేము ఇస్తున్నామని అన్నాడు. కానీ అవి ఇచ్చేది లేదు, అయ్యేది లేదు. ఇప్పటికే పొంగులేటి ఒక మాట మాట్లాడతాడు, ఈయన ఒక మాట మాట్లాడతాడు, సీఎం ఒక మాట మాట్లాడతారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఒక మాట మాట్లాడుతుంది. ఈ గత ప్రభుత్వం అంటారు. గత ప్రభుత్వంలో కాదు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు, గతమైన ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. ఇవన్నీ మాకు వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ ప్రభుత్వం కూడా అన్నీ కూడా పక్కదారి పట్టించి వేరే వాటికి నిధులు మళ్లించి ఇలా గ్రామ పంచాయతీని మొత్తం నిర్వీర్యం చేసేటువంటి పని చేస్తుంది. ఇలా సర్పంచుల జీవితాలతో ఆడుకుంటుంది. కాబట్టి తక్షణమే మా యొక్క పెండింగ్ బిల్లుల్ని చెల్లించాలని చెప్పి ఇలా మేము ఇవాళ గాంధీ విగ్రహానికి మేము మహాత్మా మీరైనా పట్టించుకోండి అని చెప్పి ఇలా మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. కాబట్టి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు తక్షణమే మా యొక్క మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ చెల్లించకపోతే మరే రీతిన అవసరమైతే మేము భిక్షాటన కార్యక్రమాన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇల్లు తిరిగి మేము ఏదైతే గ్రామాల్లో పనిచేసినామో ఆ గ్రామాల్లో పడ్డ మా యొక్క ప్రజలకు మేము మా బాధల్ని చెప్పుకుంటాం. ఖచ్చితంగా భిక్షాటన కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తక్షణమే సర్పంచుల యొక్క బిల్లుల్ని ఇప్పటికైనా చెల్లించాలి. అనంతరం మాత్రమే మన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.